ఈరోజు మనకు ఒక కంపెనీ నుంచి అయితే ఒక i3 14th జనరేషన్ సిస్టమ్ కావాలి అని చెప్పి మన కస్టమర్ అయితే ఆర్డర్ ఇచ్చాడు. కస్టమర్ రిక్వైర్మెంట్ ఏముంది అంటే మనకు మదర్ బోర్డ్లో అయితే PCIe స్లాట్స్ అయితే 4 కావాలి అండ్ NVMe స్లాట్స్ అయితే 2 కావాలన్నాడు. దానికి తగ్గట్టుగా తీసుకోవాలి కాబట్టి మనము Z790 మదర్ బోర్డ్ గిగాబైట్ మదర్ బోర్డ్ని అయితే చూస్ చేసుకున్నాము. దీనిలో అయితే 4 PCI ఎక్స్ప్రెస్ స్లాట్స్ ఉన్నాయి, 3 NVMe స్లాట్స్ ఉన్నాయి, 2 మినీ PCIe స్లాట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇన్బిల్ట్ వైఫై కూడా ఉంది అండ్ జనరేషన్ 2 USB పోర్ట్స్ కూడా ఉన్నాయి అండ్ మొత్తం USB పోర్ట్స్ కలిపి 9 అయితే ఉన్నాయి. ఇన్బిల్ట్ వైఫై కోసం అయితే 2 యాంటీనాస్ అయితే సపరేట్గా అయితే ఇచ్చాడు. ఇందులో మనము i3 14th జనరేషన్ ప్రాసెసర్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకుంటున్నాము. దీన్ని అప్గ్రేడ్ చేసుకోవాలన్నా కూడా ఫ్యూచర్లో కూడా చేసుకోవచ్చు. i5 14th, i7 14th, i9 14th తోటి అయితే అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. ఆప్షన్ అయితే ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో 128 GB అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. మనం ప్రజెంట్గా అయితే 16 GB తోటి అయితే ఇస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి మనము 512 GB Gen 4 WD బ్లాక్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకుంటున్నాము. ఇదైతే హీట్ కాకుండా మనకు ఈ బోర్డు అడ్వాన్స్డ్ కాబట్టి పైన NVMe పైన అయితే గేజ్ లాగా కూడా ఇచ్చాడు, దాన్ని అయితే ఫిక్స్ చేసుకున్నాము. మీకైతే డౌట్ రావచ్చు, మనము RGB క్యాబినెట్ ఎందుకు చూస్ చేసుకున్నారు, కంపెనీ కోసం కాబట్టి కదా అని. కస్టమర్ అయితే గేమ్స్ అనేది అయితే ఇంట్రెస్ట్ ఉంది అంట, కానీ ప్రజెంట్ అయితే అది ఆడే అయితే టైం అయితే లేదు. కానీ ఆ సిస్టమ్ చూసినప్పుడన్నా వర్క్ అనేది ఎక్కువ చేయాలి, ఇంట్రెస్ట్ అనేది పెరగాలి అని చెప్పేసి కస్టమర్ చూస్ ప్రకారం అయితే RGB అయితే తీసుకున్నాము. అంతా అవుట్పుట్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. కస్టమర్కి అయితే హ్యాండ్ ఓవర్ చేసాము. ఇలాంటి కస్టమైజ్డ్ CPUs కోసం మన స్టోర్ని విజిట్ చేసి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.